ఫ్రెండ్స్, నేను లివ్ ప్యూర్ పెప్రో ప్లస్ మోడల్ సంబంధించిన వాటర్ ప్యూరిఫైర్ని అయితే ఫస్ట్ సర్వీసింగ్ చేయించిన. దానికి ఎంత కాస్ట్ అయింది అనేది ఒక వీడియో అయితే లేటెస్ట్ అయినా అప్లోడ్ చేసిన. కాకపోతే అది లేటెస్ట్ కాదు. సో ఎప్పుడో నేను 1 మంత్ బ్యాకే ఆ ప్రాసెస్ మొత్తం, అంటే ఆ సర్వీసింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఈ మధ్య వీడియోస్ అనేవి వస్తున్నాయి. సో నాకు కొంచెం టైం దొరికి ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నా కాబట్టి, సో ఇప్పుడు లేటెస్ట్ అనుకోకండి, అది జవాన్ సంబంధించింది, అప్పట్లోది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మన లోకల్ బ్రాండ్లో దొరికే కొన్ని కంపెనీస్ పార్ట్స్ ఉంటాయి కదా, సో నేను ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక నేను ఆ కొత్త ఫిల్టర్ను కొని వాడు వచ్చేసరికి ఈజీగా ఒక 3 నుంచి 6 రోజులు పడుతుంది. సో చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నాకు ఎమర్జెన్సీలు కావాలి కాబట్టి, అట్లనే నేను లోకల్ బ్రాండ్ కూడా ఏ విధంగా ఉంటుంది, అంటే అసెంబుల్స్ పార్ట్స్ వేస్తే ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా ఒక వీడియో ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు కలిసి వచ్చింది కాబట్టి, సో ఎమర్జెన్సీలో లోకల్లో మిర్యాగూడలో అతన్ని తీసుకొని సో నేను ఇవి పార్ట్స్ అయితే చేంజ్ చేపిస్తున్నాను అనమాట. కాస్ట్ కూడా ఎక్కువ అయితే కాలేదు, రీజనబుల్గానే చేసిరనమాట. సో లివ్ ప్యూర్ వచ్చేసి నాకు ఫస్ట్ సర్వీసింగ్ చేసిన తర్వాత 1 మంత్ వరకు ఈ ఆర్ఓ అనేది పనిచేస్తుంది. 1 మంత్ to 2 months అని అయితే చెప్పిండు. సో నేను పనిచేస్తలే ఒక 1 మంత్ అంటే మనకు ఒక టైం దొరికింది లే అనుకున్నా, కానీ అది జస్ట్ ఒక 3 to 4 days తర్వాత వెంటనే వాటర్ చేంజ్ పోయింది. సరే వాటర్ చేంజ్ పోయింది, మనకు అలవాటేగా ఏదో ఒకటని తాగుదాం అన్నట్టు అట్లనే ఒక 15 days నడిపిస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో 2 కట్ అయిపోయినాయి అనమాట. సో నేను ట్రై చేసిన చేపించడానికి అన్నీ ట్రై చేసినా కానీ, సో ఇక దీనికన్నా ఒకసారిగా లోకల్ బ్రాండ్స్ వాడితే ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టు నేను ఇట్లా ట్రై చేసిన అనమాట. సో ఇప్పుడైతే నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, షాప్ అతను రికమెండ్ చేసిన ప్రకారం లోకల్ బ్రాండ్స్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఈ ఫిల్టర్స్ కొన్ని అయితే తెచ్చి చేంజ్ చేయించిన. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, అవుట్ఫ్లో చెక్ చేసిండు, తర్వాత ట్యాప్ వాటర్ చెక్ చేసిండు. సో కొంచెం ఎక్కువనే ఉన్నాయి. అవుట్ఫ్లో వచ్చేసి 500 చిల్లర చూపిస్తుంది, ఇదేమో 700-800 దాకా చూపిస్తుంది ట్యాప్ది. అది అవసరం, అది పట్టదా? తను ఏం చెప్తుండంటే లివ్ ప్యూర్ సంబంధించింది మొత్తం సీజ్ అయి ఉంటుంది, అది తీయడానికి వీలు ఉండదు. సో దానికోసం ఇట్లా హౌస్ టైప్లో ఏదో చెప్పిండు, మెమరీన్ హౌస్ ఏదో అన్నాడు కదా. సో అట్లా తీసుకొచ్చి దాంట్లో పడేసిండు అనమాట. సో అంతే, అదొక RO సెట్ అనమాట. సో దానికి కొంచెం ఈ టెఫ్లాన్ టేప్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని, ఇట్లా చుట్టేసి సో ఈ విధంగా టైట్ అయితే చేసిండు. ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ 2 ఈ విధంగా అయితే సెట్ చేసిండు అనమాట. యాక్చువల్గా నేను లోకల్ ఎన్నడూ ట్రై చేయలేదు, లోకల్ బ్రాండ్స్ సంబంధించినవి ఇవన్నీ. అంటే ఇంట్లో ఎన్ని రోజులు వస్తాయో తెలియదు, అసలు ఏందనేది టోటల్గా తెలియదు. సో కొంచెం మంచి మంచి బ్రాండ్లు వాడటానికి ట్రై చేసే. కాకపోతే నాకు ఇది మళ్ళీ ఇది తీసి మళ్ళీ కొత్తది కొనాలన్నా మళ్ళీ ఒక 6,000-7,000 అవుతుంది. దానికన్నా ఇది 3,000 లోపు అయిపోద్ది కదా, ఒక్కసారి ట్రై చేస్తే సరిపోద్ది కదా అన్నట్టు. సో ఎట్లయినా ఇది 1 year కాదా, ఇంకో 1 year దాకా కంపల్సరీ నడుస్తుంది కాబట్టి, అంటే పార్ట్స్ నడుస్తాయి కాబట్టి మోటార్ ఇట్లాంటి. సో నేను ఒకసారి ట్రై చేద్దాం, మీకు కూడా చూపిద్దాం, తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదా అన్నట్టు ఒకసారి చూపిద్దాం అని చూపిస్తున్నా. సో ఇది కూడా వేసినాక రివ్యూ కూడా కంపల్సరీ చేస్తా. తను 6 నెలలు ఏమో చెప్పిండు. ఈ 6 నెలల్లో ఫిల్టర్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కంపల్సరీ చేసి ఇస్తా అన్నట్టు మాట్లాడిండు అనమాట. సో కంపల్సరీ నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టే చేసిన అనమాట. యాక్చువల్గా జనరల్గా నేను లోపల RO ఒకటి FRO సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ 2 రేట్స్ కనుక్కుందామని పోయినా. కాకపోతే ఇక నాకేమనిపించింది అంటే మనం వేసుకునే దానికన్నా వాళ్ళు కొద్దిగా అన్నీ కొంచెం రీజనబుల్గా చెప్పారు కాబట్టి, సో ఇదే FR అనుకుంటా. సో ఈ 2 కొనుక్కోదాన్ని పోయి ఇక అన్ని పార్ట్స్ కొంచెం బేరమాడి ఒక 3,000 లోపు సెట్ చేసుకున్నాను అనమాట. తనే వచ్చిండు, ఇంక్లూడింగ్ ఛార్జెస్తో కలిపి అనమాట. యాక్చువల్గా ఫస్ట్ సర్వీస్ అని ఒక వీడియో రీసెంట్గా పెట్టినా. సో రీసెంట్గా పెట్టిన తర్వాత అది జస్ట్ 2 days తర్వాత అసలుకే డ్రాప్ అయిపోయింది మొత్తం వాటర్ది. అది అంటే అసలు చుక్క కాదు, అవుట్ఫ్లో రావట్లేదు, ఇన్ఫ్లో రావట్లేదు, ఏది రావట్లేదు, టోటల్గా బంద్ అయిపోయింది. సో ఏం చేసినా కూడా అది వచ్చేటట్టు కనపడట్లేదు. కాబట్టి ఇక నాకు ఇక వామ్మో అనిపించి ఏమంటే ఇట్లా చేంజ్ అయితే చేయించిన. అలాగే లివ్ ప్యూర్ సంబంధించింది లేకపోతే ఏ కంపెనీదైనా కూడా RO వచ్చేసి మినిమం ఒక 2,800-3,000 వరకు చెప్తుర్రు. సో అంత కాస్ట్ నాకు కూడా ఇబ్బంది అనిపించింది కాబట్టి, సో ఇది టోటల్గా 3,000 లోపే మొత్తం ROతో సహా ఒక 4-5 పార్ట్స్ వేసిండు. అంటే ఫిల్టర్స్, సెడిమెంట్ ఫిల్టర్, కొన్ని స్పాంజెస్, కొన్ని అవి వేసిండు అనమాట. సో దీనివల్ల ప్రైస్ అయితే ఇక మనం అనుకున్న బడ్జెట్లోనే అయిపోతుంది, 3,000 లోపే అయిపోతుంది ఇన్స్టాలేషన్తో కలిపి. సో నేనైతే ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఫస్ట్ సర్వీస్ చేయించి ఒక 10-15 days కాలేదు. సో ఈ విధంగా అయితే ఇబ్బంది పెట్టింది. సో మోటార్ అయితే మార్చారు కదా, మోటార్ కొత్తదే కాబట్టి ఇంకా నాకు కూడా
ఇంకా వేరే కొత్తది తీసుకోబుద్ది కాలే, ఎట్లాగో మోటార్ ఉంది కాబట్టి 6 నెలల నుంచి సంవత్సరం రన్ అవుతుంది కాబట్టి ఇంకా ఎట్లో ఒకట్లా అసెంబ్లీ ఏదో ఒకటి వేయించి రన్ చేపిద్దాం అన్నట్లు నేను ఇంకా ఆగాను అనమాట. సో చూడండి ఈ విధంగా మొత్తం ఒక్కొక్కటి సెట్ చేస్తున్నా. ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి. ఫ్లో అయితే కొంచెం ఎక్కువనే వస్తుంది. అది ఎఫ్ఆర్ అనమాట, 450 ఏమో ఉంది నెంబర్ దాని మీద. సో దీనికి ఈ విధంగా సెట్ చేస్తుండే, అది యూవీ సంబంధించిన కంపార్ట్మెంట్ అనుకుంటా. సో వాటర్ చూడండి, ఫస్ట్ అన్నీ డ్రాప్ పడేది, ఇప్పుడు మాత్రం చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో. అట్లనే చూడండి అవుట్ఫ్లో కూడా ప్రెషర్ అయితే గట్టినే తంతుంది చూడండి. ఫస్ట్ టీడీఎస్ అనేది 200 కాంచే ఏమో తగ్గుకుంటూ వచ్చింది అనుకుంటా. సో నేను కూడా అంత గమనించలేదు, కానీ నాకు లాస్ట్కి 110, 100 ఆ విధంగా చూపించారు. అంటే 100 బిలో అయితే రాలే కాబట్టి మంచిది అన్నట్లు అనిపించింది నాకు. 100 వరకు ఉంటే ఇక మనకు బాడీకి కావాల్సిన ఏమేమి మినరల్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి సో ఇక ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 100, 120 అంటే మంచిదన్నమాట. సో అట్లా తగ్గుకుంటూ మనకైతే వచ్చింది. ఇంకోటి చెప్పాలి, అదేంటంటే టీడీఎస్ అడ్జస్టర్ ఒకటి ఉంటుంది దీంట్లో. సో కాకపోతే అది తీసి పక్కకు పెట్టిండు అనమాట, అది డైరెక్ట్ కరెక్షన్ అయితే ఇచ్చిండు. సో చూడండి ఇది ఫస్ట్ వాళ్ళు వేసిన ఫిల్టర్ అనమాట. ఇది నేను క్లీన్ చేసిన, లోపలిది స్పాంజ్ అది క్లీన్ చేసినా కూడా ఆ విధంగా మట్టి అయితే ఉన్నది. మళ్ళీ చూడండి క్లీనింగ్ అయితే నీట్గానే చేసిపోయారు అనమాట. కొంచెం ఇది వీళ్ళు మిరియాలు కూడా లోకల్ వాళ్ళు అనమాట. సో కొంచెం బెటర్గా చేసారు. ఏం దాంట్లో వేస్తారు అవి? దీంట్లో వేస్తాం. ఓకే. ఇవి బాల్స్ లెక్క ఉన్నాయి కదా, సో నాకు వీటి పేరు మర్చిపోయిన అడగడం కూడా. కాకపోతే ఏం చెప్పినా అంటే ఫ్లోరిన్ అట్లాంటివి ఏమైనా వచ్చినా కొద్దిగా వాటర్ని ప్యూరిఫై అంటే ఈయన కొంచెం బెటర్గా చేస్తుంది అన్నట్టు ఏదో చెప్పిండు. 6 months to 1 year వరకు వస్తాయి అంటే కరుగుతాయి అంట నిమ్మలంగా. సో ఆ విధంగా అయితే చెప్పిండు అనమాట. ఓకే అని సరే ఏమంటే వేసిండు. చూడండి ఆల్రెడీ ఇక్కడ ప్రీ ఫిల్టర్స్ లివ్ ప్యూర్కి వచ్చింది పెట్టేసిన, దీంతోపాటు కెంటుకు సంబంధించింది ఒకటి ఉన్నది పక్కన, అది కూడా తీసుకొచ్చి పెట్టేసిన. ఎందుకంటే కొంచెం వాటర్ మురికి వస్తున్నాయి అనమాట, బోర్ వాటర్ మాయి. కాబట్టి రెండిట్లో ఫిల్టర్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అట్లానే ఇట్లా ఆర్ఓ ఈ కూడా పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంటాయి అన్నట్టు నేను ఒకటి కాకుండా 2 పెట్టేసిన అనమాట. లోపల కూడా 2 రకాలు అయితే ఉన్నాయి. అంటే స్పాంజ్ టైప్లో ఒకటి ఉంది, ఇంకోటేమో లేయర్లు దారాల టైప్లో ఏదో ఉంది. స్పాంజ్ అంట 100 రూపీస్ ఏమో చెప్పిండు, లేయర్లు దారాలు ఎక్కువ ఉన్నాయేమో 250 ఏమో చెప్పిండు. సో స్పాంజ్ ఇది తొందరగా ఖరాబ్ అవుతుందంట. ఇట్లా లేయర్లు ఉందేమో కొంచెం ఎక్కువ టైం వస్తుందంట. సో 6 monthsకి ఒకసారి ఇట్లా స్పాంజ్ అయితేనేమో 3 monthsకి ఒకసారి ఇట్లా చేంజ్ చేసుకోవాలన్నాడు. ఇదేమో పూర్తిగా 15 to 1 month అట్లా ఏమంటారు క్లీన్ చేసుకుంటే బెటర్ అని అయితే సజెషన్ ఇచ్చిండు. అట్లా నేను పైన ట్యాంక్ దగ్గర కూడా ఒకటి ఫిల్టర్స్ లాంటివి పెట్టించుకున్నాడు. ఈ 2500 దాకా అయితే అన్నాడు, కానీ ఇక నేను కష్టం అని చెప్పేసి ఇది యూజ్ చేసి కంపల్సరీ ఇది పోయినాకనే, ఇప్పుడు ఎమ్మటెమ్మటి రివ్యూ ఇవ్వను, కానీ ఇది పోయినాకనే అంటే వాటర్ టెస్ట్ పోయినాకనే నేను రివ్యూ కంపల్సరీ చేస్తా. ఓకేనా? సో మంచిగుంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. అట్లాగనే మీరు ఇట్లాంటి లోకల్ బ్రాండ్స్ ఏమన్నా అంటే అసెంబుల్స్ ఏమన్నా వేపిస్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో టోటల్గా సెటప్ అయితే కంప్లీట్ అయింది. ఇక మాకు మార్చిన ఇవన్నీ మార్చేసిండు. ఓకేనా? సో టోటల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ మన నుంచి కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.